హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. థంబ్నెయిల్ చూసారు కదా. అవునండి, బీట్రూట్ కోడిగుడ్డు కూర ఎప్పుడైనా ఇలా కాంబినేషన్లో ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, పిల్లలకు కూడా చాలా హెల్తీ. తక్కువ క్వాంటిటీలో హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంత హెల్తీ కాంబినేషన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బీట్రూట్ని పీల్ చేసుకోవడానికి కింద ఒక టిష్యూ పేపర్ని అయితే పరుచుకున్నాను. ఇప్పుడు బీట్రూట్ని ఇలా మొదళ్ళ దగ్గర కట్ చేసేసుకొని పీలర్ తోటి పీల్ చేసేసుకుంటున్నాను. ఈ కూర చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉండడమే కాకుండా ఏ కాంబినేషన్లో తీసుకున్నా, అంటే రైస్ కానీ, పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ, చపాతీల్లోకి సైడ్ డిష్గా కానీ బాగా సూట్ అయిపోతుంది అన్నమాట. ప్రతి దానికి కరెక్ట్ కాంబినేషన్ లాగా సెట్ అవుతుంది. ఇంకా ఒట్టి రసం ఉన్నా సరే ఇది పక్కన ఉంటే చాలు, అన్నం మొత్తం తినేస్తారన్నమాట చిన్నపిల్లలతో సహా. అంత టేస్టీగా, అంత కలర్ఫుల్గా, అంత హెల్తీగా ఉండే రెసిపీ. వీడియోని మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక మంచి రెసిపీ చూసిన ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, బీట్రూట్స్ని ఇలా నీట్గా మంచిగా పీల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ని వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. మనం తొక్క తీసుకొని వండుకుని ఏ కూరగాయలనైనా ఇలా పీల్ చేసుకున్న తర్వాతే వాష్ చేసుకోవాలి. అప్పుడే దాని మీద ఉన్న డస్ట్ మొత్తం నీట్గా పోతుందన్నమాట. ఇలా నీట్గా బీట్రూట్ మొత్తాన్ని కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకున్న బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల్లాగా, స్క్వేర్స్ ముక్కల్లాగా వచ్చేలాగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నేనైతే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి కాచుకుంటున్నాను. ఎందుకంటే బీట్రూట్ని మనం ముందుగానే ఉడికించుకోవాలి ఈ కూర తయారు చేసుకోవడం కోసము. బీట్రూట్ని వాటర్ కాగేలోపు ఇలా అయితే కట్ చేసుకున్నాను. వాటర్ కాగిన తర్వాత బీట్రూట్ ముక్కలన్నీ అందులో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఎగ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్కి కాస్త ఆయిల్ తీసుకుంటుంది. దాంతోపాటు మళ్ళీ బీట్రూట్ కూడా కర్రీలో ఉడకాలంటే కాస్త ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే ముందుగా ఇలా బాయిల్ చేసుకుంటే కర్రీ జ్యూసీగా ఉండడంతో పాటు ఆయిల్ని కూడా తక్కువ యూస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, బీట్రూట్ని ఇలా ఉడికించుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు బీట్రూట్ ముక్కల్ని కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. తర్వాత ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ అన్నమాట. మనం ఎగ్స్ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. ఈ జీలకర్ర వేగిన తర్వాత ఒక 3-4 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని ఆనియన్స్ పడతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg బీట్రూట్, 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మనం ఎగ్స్ ఎన్ని తీసుకుంటామో అన్ని ఆనియన్స్ తీసుకుంటే క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి, కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు కరివేపాకు లేదు, అందుకే ఓన్లీ పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, మీకు అలవాటు ఉంటే. ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఇలా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో ఇవి వేగేలోపు ఒక 5 కోడిగుడ్లను అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/2 kg బీట్రూట్కి 5 ఎగ్స్ సరిపోతాయి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇన్నే బీట్రూట్లకి ఇన్నే ఎగ్స్ తీసుకోవాలి అని మెజర్మెంట్స్ ఏమీ లేదండి. మీకు ఎన్ని అందుబాటులో ఎగ్స్ ఉంటే అన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. టేస్ట్ అయితే ఎక్కడ మిస్ అవ్వదు, మీ ఇష్టం అన్నమాట. కాకపోతే కర్రీలో బీట్రూట్ క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంటే పిల్లల్ని తినమంటే ఏడుస్తారు కదా, అస్సలు తినరు. అందుకే గుడ్డు బాగా కనిపిస్తుంటే ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నింటినీ ఫోర్క్ తీసుకొని ఇలా ఎగ్ వైట్, ఎల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట, బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంతలోపు ఆనియన్ చూస్తున్నారు కదా, మంచిగా వేగిపోయింది. ఇలా కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఆనియన్ని. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ మొత్తాన్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి. బీట్రూట్ ముక్కల్ని మొత్తం ఈ ఆనియన్లో వేసేసి ముందుగా కాసేపు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఎందుకంటే బీట్రూట్లో కొంచెం తడి ఉంటుంది కదా, మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ తడి మొత్తం కొంచెం డ్రై అయ్యేలాగా వేయించుకుంటే మనం వేసుకున్న ఆయిల్ మంచిగా పైకి తేలి ఎగ్స్కి పట్టుకుంటుంది. లేదంటే బీట్రూట్సే ఆయిల్ని అంతటినీ తీసేసుకుంటాయి. ఈ బీట్రూట్ని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు నేను బీట్రూట్ క్వాంటిటీకి మాత్రమే వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఎగ్స్కి తగిన ఉప్పు అయితే వేసుకుంటాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని ఈ బీట్రూట్ ముక్కలు మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం పోసుకోవాలి. ఒకే దగ్గర వేసుకుంటే గడ్డలాగా అయిపోతుంది. ఇలా మొత్తం కవర్ చేసేలాగా వేసుకోవాలి. ఇప్పుడు స్లోగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఎగ్ మొత్తం బీట్రూట్ ముక్కలకి పట్టుకొని డ్రైగా పొడి పొడిగా వచ్చే వరకు కలుపుకోవాలి. హైలో మంట పెట్టారంటే ఎగ్ అడుగున అతుక్కుపోయి మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్ మొత్తం ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఎగ్గుకి కావాల్సిన సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు బీట్రూట్ ముక్కల్ని ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ అందులో అయినా వేసుకోవచ్చు. అప్పుడు ముందుగా బీట్రూట్కి వేసిన సాల్ట్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ ఎగ్ నీచు వాసన లేకుండా ఉండాలన్నా, ఎగ్కి మంచి టేస్ట్ రావాలన్నా మిరియాల పొడి ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ కోడిగుడ్డు కూర అయితే తయారైపోయింది. ఈ డిష్ మీరు ఎందులోకి సైడ్ డిష్గా తీసుకున్నా సరే చాలా బాగుంటుందండి. పిల్లలైతే అస్సలు మిస్ చేయకుండా ఏడవకుండా తినేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎంత కలర్ఫుల్గా ఉన్న ఈ కొత్త కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి సూపర్ బెస్ట్ కాంబినేషన్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని వెరిఫై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.